నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి నరహరి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరహరి గారు. నమస్కారం. ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, సంఘటనలు ఏంటి? సంగారెడ్డి జిల్లాలో మార్చి నెలలో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధపై జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా పారిశ్రామిక వాడలైన సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్ పేరులతో పలువురు మృతి చెందుతున్నారు. గత 3 నెలల్లో 3 ప్రమాదాలు జరిగాయి. అంతేకాకుండా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. వేసవిలో భాగంగా తాగునీటి ఎద్దడి మరియు ప్రత్యేక గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో భాగంగా ప్రత్యేక చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను కొంచెం వివరించండి. సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే భాగంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పారిశ్రామిక వాడలైన సంగారెడ్డి జిల్లాలో పలు ప్రభుత్వ పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ జాబితా పటిష్టంగా రూపొందించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఈ నెల మార్చి, ఫిబ్రవరిలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పెద్ద సంఖ్యలో ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహించింది. సంగారెడ్డి జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి, పంచాయతీల్లో ప్రత్యేక పాలనలో గ్రామీణ తాగునీరు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వివరించండి. సంగారెడ్డి జిల్లాలో తాగునీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ ప్రధానమైన మంజీరా నది నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక వనరులు ఉన్న పవర్ బోర్ల ద్వారా తాగునీటి సదుపాయాలు ఉన్నాయి. ఈసారి భూగర్భ జలాలు ఈ వేసవిలో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోవడంతో తాగునీటి ఎద్దడి తీవ్రమైపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం తాగునీటి ఎద్దడి నివారణకు పైప్ లైన్లు మరమ్మతులు, మోటార్ మరమ్మతులు ఇవన్నీ చేపట్టి ప్రతి ఒక్కరికి తాగునీరు సమస్య లేకుండా గ్రామాల్లో చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు మెరుగయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను వివరించండి. రియాక్టర్ల పేలులతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. దీంతో రియాక్టర్ల పేలులు గాని ఎటువంటి పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరగకుండా జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పలు సమీక్షలు నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హత్నూరు మండలం చందాపూర్ శివార్లోని ఎస్బీ ఆర్గానిక్స్ కర్మాగారంలో రియాక్టర్లలో 4 మృతి చెందారు. వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించేలా దామోదర్ రాజనరసింహ చొరవ తీసుకున్నారు. అంతేకాకుండా వారిని వారి స్వస్థలాలకు చేర్చేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. పరిశ్రమల ప్రతినిధులు తమ యూనిట్లలో అగ్ని ప్రమాదాలు, పేలులు ఎటువంటివి జరగకుండా పలు సమీక్షలు జిల్లా యంత్రాంగం తీసుకుంది. ధరణి భూ సమస్యలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు వివరించండి. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయంతో పలు సమీక్షలు నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు, జిన్నారం తదితర మండలాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం కాపాడుకునే విధంగా ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఫెన్సింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ పరిధిలో భూమిని అధికారులు సర్వే చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పటాన్ చెరువు, జిన్నారం, సంగారెడ్డి తదితర మండలాల్లో పెద్ద చెరువుల రికార్డులను వెంటనే సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ భూములు పరిరక్షించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఇదండి సంగారెడ్డి జిల్లా నుంచి సిహెచ్ నరహరి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.